Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. డెబ్భై వసంతాలు నింపుకొని అంటే సప్తపదులు దాటి 71వ సంవత్సరం పుట్టిన చేసుకుంటున్న సందర్భంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కోట్లాది మంది గుండెల్లో గుడి కట్టించుకున్న వ్యక్తి. అంతటి వ్యక్తి మా గుండెల్లో కూడా ఒక జ్యోతిని వెలిగించిన వ్యక్తి రామ్ చరణ్ బాబు, ఉపాసనమ్మ వాళ్ళ చెప్పి చేయించిన మెగాస్టార్ అన్నయ్య. నా భార్య 17 రోజుల పాటు కోమాలో ఉంటే అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని ఒక్క రూపాయి కూడా మా దగ్గర కట్టించుకోకుండా ఫారిన్ డాక్టర్స్తో కూడా వైద్యం చేయించి ప్రాణాలు పోసి నాకు అప్పచెప్పిన మా అన్నయ్య గురించి నేను ఎంత చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి? ఆ జన్మాంతం రుణపడి ఉండటం తప్ప. అలాంటి నా అన్నయ్య 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తమిళనాడు అరుణాచలం నుంచి అక్కడ శివ సన్నిధిలో ఉంటున్న తెలుగువారి ఆశ్రమం, అది సూర్యబాబు గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. అక్కడ నుంచి మయసాబ్ అనే వెబ్ సిరీస్ సోనీ లైవ్లో వస్తూ ఉందండి. దానికి సక్సెస్ మీట్ కోసం నన్ను శ్రీ దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, ప్రొడ్యూసర్స్ విజయ్ గారు, హర్ష గారు నన్ను ఎంతో హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా 20వ తారీఖు రావడం జరిగింది. నా అదృష్టం చూడండి, 21వ తారీఖు నుంచి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. 22 అన్నయ్యకి బ్లడ్ ఇచ్చుకునే భాగ్యాన్ని ఇచ్చుకోవడంతో నాకు అంత సంతృప్తిని, ఆత్మసంతృప్తిని ఇచ్చాడు అన్నయ్య. అది నా అదృష్టం. అన్నయ్య ఎంతోమందికి ఇలాంటి సేవలు అందిస్తూనే ఉంటారు, ఎంతోమంది స్ఫూర్తి పొందింపజేస్తూ ఉంటారు. అలాంటి ఆ నిండుకుండ, ఆ మేరు పర్వతం మనందరికీ ఎంతో అండ. అన్నయ్య, ఇంకా మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మీ నటరాజ అంశను ఆ కర్మయోగిగా ఆ స్థిరత్వంతో మీరు నడిచే తీరుతెన్నులు మా బోటి అందరికీ ఎంతో మార్గదర్శకంగా ఉన్నాయన్నయ్య. మీ ఆశీస్సులు నాకు ఫిబ్రవరి 8వ తారీఖున ఇచ్చారు. మీరు అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని పెట్టారు. 20 సార్లు పైబడి ఇచ్చిన వాళ్ళని అన్నారంట. 21వ ఇచ్చాడు మీ తమ్ముడు. ఎప్పుడు జనవరి 30న, ఫిబ్రవరి 8న మీరు ఫంక్షన్ పెట్టారు. దానికి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్గా నన్ను పిలిపించి మీ చేతులతో నాకు అవార్డు ఇచ్చి, భార్య ఎలా ఉన్నారయ్యా, బాగున్నారా, మందులే చక్కగా వాడుకుంటున్నారా అని మీరు పలకరించిన తీరు అన్నయ్య, ఏం చెప్పుకోవాలన్నయ్య నేను. మళ్ళీ మీరు ఎంత ఇదిగా ఉంటారంటే, అంత చేసి ఆయన ధర్మాన్ని ఆయన చేశాడు మన శంకర మహంతి. అది తిరిగి ఆయనకి భార్యకి ఆరోగ్యం బాగు చేయించే రూపంలో ఆ ప్రకృతి ఇచ్చిందే. దాన్ని దైవం అంటామా, ఇంకోటి అంటామా, కాస్మిక్ అంటామా, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అంతేగాని మేము చేసింది ఏమీ లేదు. ఆయన ధర్మం ఆయన నిలబెట్టింది ఆయన చెప్పుకునే నిస్వార్థ జీవివి నాయన, నిరాడంబరుడివి నువ్వు. అలాంటి మా అన్నయ్య ఇంకొక మాట కూడా అన్నారు మీరు. ఫిబ్రవరి 8వ తేదీ 2025న శంకర్ మహంతి సినిమా పరిశ్రమలో మీరు నిలదొక్కుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఏ నోటుతో నువ్వు నిండు హృదయంతో అన్నావన్నయ్య. ఈ రోజున ఆగస్టు 7వ తేదీన సోనీ లైవ్లో శ్రీ దేవకట్ట గారి దర్శకత్వంలో విడుదలైన మైసభ, అందులో శివారెడ్డి పాత్రను చూసిన ప్రతి ప్రేక్షకుడు స్పందిస్తూ వారు అందిస్తున్న ఆలింగనాలు, కరచాలనాలు, వాళ్ళ హృదయపూర్వక ఆశీస్సులు, వాటన్నిటికీ 6 నెలలు ముందుగానే ఊహించి మీరు అందించిన నా మందునాథుడు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తున్నాను అన్నయ్య. దీనికోసం నన్ను దేవాగారు అరుణాచలం నుంచి పిలిపించారు. అందులో ఇది కూడా నాకు దక్కడం నా అదృష్టం. ఎల్లకాలం జీవితాంతం మీకు రుణపడి ఉంటామన్నయ్య. అరుణాచల రమణ అనుగ్రహం పరిపూర్ణంగా మీపై ఉండాలని మన మెగా ఫ్యామిలీ, మన మెగా అభిమానులు, రక్త కుటుంబీకులు అందరూ కూడా
ఎల్లవేళలా చల్లగా ఉంటారని, అరుణాచల రమణుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ మరి మా అన్నయ్యకు ఇంతకు మించి ఈ తమ్ముడు ఏమి ఇచ్చుకోగలడు. అరుణాచల చిరంజీవి అన్నయ్య వాకు బ్రహ్మవాక్ అంటారా? అక్షర సత్యంగా సుధాకర్ గారు, ఇక దీనిలో కాదంటానికి ఏమన్నా ఉందండి? మీరందరూ విన్నారు ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ 100 మంది సమక్షంలో అన్నయ్య నోటి నుంచి ఆ పలుకులు వస్తే నేను ఎంతో ఆనందపడిపోయా. దానిని అక్షర సత్యం చేశారు ఈ దేవకట్ట గారి దర్శకత్వంలో మైసభ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో రావటం చూసిన ప్రతి ఒక్కరూ ఆ శివారెడ్డి ఎవడండి, ఆయన ఎవరండి అని అడుగుతున్నారంట. అక్కడికి వచ్చిన అరుణాచలం శివసన్నిధికి వచ్చిన మన తెలుగు భక్తులందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మన ఈ ఐటీలు జాబ్ చేసే పిల్లలు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇక్కడ వైజాగ్, అనంతపురం, కడప, చిత్తూరు, విజయవాడ, ఇది కాదు అది కాదు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే ఆ వచ్చిన వాళ్ళందరూ ఆ రిసెప్షన్లో నన్ను చూడటం, శివసన్నిధిలో చూసి ఏమండి మీరు మైసభలో చేశారు కదా, అసలు ఏంటండి ఇంత ఇక్కడ సాఫ్ట్గా కనిపిస్తున్నారు, అక్కడే అదేంటి సార్ ఒక్క ఫోటో సార్ అంటూ ఈ చిన్న వ్యక్తికి అంతటి ఆనందాన్ని అందించడానికి మూల కారణం మీ ఆశీస్సులు ఆ దేవకట్ట గారి రూపంలో నాకు దక్కింపజేశారా అన్నయ్య మీరు అని ఆత్మసంతృప్తితో ఉంటున్నాడు సుధా గారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్, మీకు హెల్ప్ చేసిన దాంట్లో రామ్ చరణ్, ఉపాసన గారు కూడా ఉన్నారు. హాస్పిటల్ మా మేడంని తీసుకెళ్ళడం కానీ, అక్కడ కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం కానీ. సుధా గారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఇక్కడ నేను నారప్ప షూటింగ్ కోసం అనేది నన్ను పిలిపించడం జరిగింది. అప్పుడు కూడా అరుణాచలం శివసన్నిధి నుంచే వచ్చా. అక్కడ సూర్యబాబు గారు ఉంటారు, వారు పెట్టారు దీనికి శంకర్ అని. లేదా అంతకుముందు మహాంతి కదా ఇక్కడ మీ అందరికీ తెలుసు సినిమాల్లో. అక్కడికి పోయాక గతం వద్దండి అని చెప్పేసి ఆయన శంకర్ గారు అని పెట్టాడు. 3 వారాల్లో మళ్ళీ నారప్ప ఫోను. ఇలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చాను. 21 జనవరి మళ్ళీ మన బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇచ్చుకుంటే ఆనందం నాకు. అక్కడ మన స్వామినాయుడు గారు కలిసి నన్ను పలకరించి ఎక్కడ ఏంటని అడిగితే ఇట్లా ఎన్నోసార్లు చేసుకున్నానండి అంటే, ఆ రికార్డు ఉంటుంది కదా, చూశారు వారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారని అరుణాచలం వెళ్ళిపోయానండి, రమణ మహర్షి ఆశ్రమం దగ్గర మన శివసన్నిధి తెలుగు వారిదని చెప్పా. ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోయారు మన స్వామినాయుడు గారు. దాంతో నా నంబర్ పెట్టుకోవడం, ఇద్దరం వాట్సాప్లో సత్సంగం నడుస్తూ ఉంది. ఇది 2021 జనవరి సుధాకర్ గారు. 2023 జూలైలో మా మిస్సెస్ నన్ను చూసేదానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆవిడికి ఒక 9:30 టైంలో నైట్ పెద్ద వర్షం పడతా ఉంది. మతి స్మృతి కోల్పోయి ఆవిడ ఏదేదో మాట్లాడుతుంటే కోమాలకు వెళ్తుందని భయపడ్డా నేను. ఆ పరిస్థితుల్లో ఈ మహానగరంలో నేను ఎవరినండి, ఎవరికైనా తెలుసా సుధాకర్ గారు? ఇప్పుడు ఏదో కాస్త ఈ దసరా మూవీ నుంచి కొంచెం నలుగురిలోకి వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరంటే నాకు ఆశా జ్యోతిలాగా మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారికి కనిపించి గబుకుని వారు సలహా చెబుతారనే ఉద్దేశంతో వారికి ఫోన్ చేశారు. ఆయన ఇమ్మీడియట్గా స్పందించి ఆ నైట్ టైంలో అంత వర్షంలో కూడా శంకర్ గారు మీరు ఇమ్మీడియట్గా ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు నాన్న. అంతే. ఆ తర్వాత 10 మంది మిత్రులందరికీ నేను తెలియజేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే ఒక అరగంటలో అంబులెన్స్ వచ్చేసింది. వచ్చేపాటికి ఎవరు పంపించుంటారో నాకు తెలియదు. అవన్నీ ఆలోచించే టైం ఎక్కడ, ఈ పరిస్థితులు గబగబా ఎక్కించేసాం. అపోలోకి తీసుకెళ్ళిపోయారు. రిసెప్షన్కి వెళ్ళేపాటికి పేరు ఏంటండి పేషెంట్ ఏమన్నారు, వెంకట దుర్గండి అన్న. మీరా రండి అని చెప్పేసి బెడ్ రెడీగా ఉంది. అప్పుడే ఆల్రెడీ మీ గురించి మేడం గురించి ఇన్ఫామ్ చేసి పెట్టేశారు స్వామినాయుడు గారు అనేది నాకు అప్పటికి తెలియదు సుధాకర్ గారు. ఇదంతా అలా వెళ్ళి అడిగేపాటికి వాళ్ళు రెడీగా ఉందని చూపిస్తూ ఉంటే నాకు ఆ ఒత్తిడిలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక ఆనందిస్తుంటాం, అంతా నడుస్తూ ఉంది, అరుణాచల రమణ నడిపిస్తాడనే ఆనందంతో ఉండటంతో నేను జరుగుతూ ఉంది. డాక్టర్స్ చూసిన తర్వాత 24 అవర్స్ వరకు గ్యారెంటీ చెప్పలేమండి అన్నారు వాళ్ళు. ఈ 24 అవర్స్ అనేపాటికి భయం పట్టుకుంది నాకు. ఆ రోజు అలా బిక్కుమంటూ గడుపుకున్నాను. ఆ తెల్లారి మా అబ్బాయి కూడా వచ్చేసాడు. దాంతో ఇక కాస్త ధైర్యంగా ఉన్నాను. మళ్ళీ డాక్టర్స్ 48 అవర్స్ అన్నారు సుధాకర్ గారు. ఆ పరిస్థితుల్లో సరే ఫారిన్ డాక్టర్స్ కూడా ఆ టైంకి రావడం, వారితో కూడా చెకప్ చేయించడం, ఇవి నడుస్తున్న దగ్గర కాస్త స్థిమితి పడ్డా నేను. అప్పుడు ఏంటి ఎలా అపోలో హాస్పిటల్లో ఈ ఫారిన్ డాక్టర్స్ ట్రీట్మెంట్లు ఇవన్నీ నా పరిస్థితి ఇక్కడేదో ఇప్పుడు వేషాలు పుంజుకుంటున్న తరుణంలో అంతకుముందు 2 కరోనాలు వచ్చినాయి మనకి. చాలా ఎక్స్పెన్స్తో కూడిన వ్యవహారం కదండి, లక్షలతో ఉన్న వ్యవహారం. అందులోకి అంత స్థాయిలో జరుగుతుందంటే నేనెంత, నా బ్రతుకెంత, నా పరిస్థితి ఏంటి అని భయపడిపోయి ఇమ్మీడియట్గా నేను అప్పుడు వారిని అడిగాను అక్కడ, అమ్మ ఏంటి మరి ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది ఏంటనంటే
పైనుంచి మాకు ఫోన్ వచ్చింది, నిశ్చింతగా ఉండండి అన్నారు సుధాకర్ గారు. ఏంటి పైనుంచి ఫోన్ రావటం ఏంటని నాకు ఒకసారి అర్థం కాల. అప్పుడు స్థిమితపడి నిదానంగా కూర్చొని ఆలోచించా. స్వామినాయుడు గారు ఆ రోజు వాట్సాప్లో మీ మిస్సెస్ గారు పేరు వెంటనే నాకు మెసేజ్ పెట్టండి అన్నారు. ఆయన ఏమన్నా చేశారని ఆయనకి చేశారండి స్వామినాయుడు గారికి. అప్పుడు స్వామినాయుడు గారు రివీల్ చేశారు. అప్పుడు దాకా ఆయన చెప్పలా. అప్పుడు నేను అడిగేపాటికి ఆయన అవునండి అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము. దాంతో అన్నయ్య చరణ్ బాబుకి చెప్పడం, చరణ్ బాబు ఉపాసనమ్మ గారు మాట్లాడుకోవటం, ఉపాసనమ్మ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేయటం, ఆ రకంగా మీకు జరుగుతున్నాయండి అని వారు చెప్పేపాటికి ఇక ఈ పిచ్చాడికి ఇంకేముంటుంది అన్న సుధాకర్ గారు. అంతకన్నా అదృష్టం ఎవరికీ లేదు అసలు. అరుణాచల రమణులు నా అన్నయ్య రూపంలో ఈ స్వామినాయుడు గారి నందీశ్వరులాగా ఆ పరమశివుడు మంజునాథుడు కుటుంబానికి పెద్ద దిక్కుగా వీడికి ఆ సమయంలో అంత జరిగేపాటికి ఇంకా అంతకుమించి ఏం కావాలి సుధాకర్ గారు. అంతే, అంతటి అనుబంధం నా చిరంజీవి అన్నయ్య రామ్ చరణ్ బాబు ఉపాసనమ్మ. మరి అంత ఇచ్చి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు నాన్న నా బొట్టి వాడిని. మళ్ళీ అలాంటిది ఫిబ్రవరిలో అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అంట, మళ్ళీ దానికి అవార్డు అంట, మళ్ళీ అప్పుడు పిలిపించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు అన్నయ్య. ఈ మధ్యలో అన్స్టాపబుల్ అని చెప్పేసి దగ్గర తీసుకుని మాట్లాడారా? అయ్యయ్యో ఎంత దగ్గరికి తీసుకున్నారు, కావలించుకొని భుజం మీద చెయ్యేసి అవార్డు ఇచ్చి. ఆ ప్రేమని ఇంకా నేను మాటల్లో చెప్పలేనుగా సుధాకర్ గారు. దీనికి ఫిబ్రవరికి ముందేం జరిగిందంటే జనవరి 17వ తేదీ 2025 ఈ సంవత్సరం ఆహా అన్స్టాపబుల్ ప్రోగ్రాం మన బాలయ్య బాబు, దానికి రామ్ చరణ్ బాబు రావడం. అందులో ఈ శంకర్ మహంతి గారు రామ్ చరణ్ బాబు ఉపాసనమ్మ గారు అన్నయ్య గారి వల్ల పొందిన దీనిని అక్కడ ప్రజెంట్ చేసి బాబుని సర్ప్రైజ్ చేశారు. అప్పుడు దాకా నేను ఎవరో బాబుకి తెలియదు, ఉపాసనమ్మకి తెలియదు. అన్నయ్య కూడా మీ పేరైతే విన్నారు. శంకర్ మహంతి ఆయన ఏదో ఆర్టిస్టు. సరే మనకి నిజం మన స్వామినాయుడు గారు చెప్తే సెలెక్ట్ చేస్తారు కదా, జనైన్ అయితేనే ఆయన చెప్తారని అంతటి ఇది పొందారు కదా మన స్వామినాయుడు గారు. ఎడాపెడా ఉండరు కదా నాన్న. ఎంతో జాగ్రత్తగా పొందికగా ఉంటూ నిజాయితీని పరిశీలించుకొని చేసే వ్యక్తిగా ఆయన మాటకి వాళ్ళు అంత విలువనిచ్చి ఇమ్మీడియట్గా స్పందించి చేశారు. అప్పుడు ఆ ప్రోగ్రాంలో మిమ్మల్ని పరిచయం చేశారు. అంటే ఇది చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆహాలో ఉన్న క్రియేటివ్ టీము ఇలాంటివి చేస్తారంట. దీనికి ఎవరిని పెడితే ఎంతోమంది పేర్లు ఇచ్చారంట స్వామినాయుడు గారు. అంటే నేను అప్పుడు అరుణాచలంలో ఉన్నాను కదా, అక్కడి నుంచి రాగలుగుతానా లేదా, మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకులే, మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఆ రకమైన ఆలోచన చేస్తే ఎవరితోనూ ఆయన వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఎందుకు అవ్వదు మరి, ఈ శంకర మహంతి గాడిని పిలిపించి ఆ బాబుకి 17 మాసాల అనంతరం ఆ కృతజ్ఞతను చెప్పుకునే అవకాశం ఆ రకంగా కల్పించాల్సి ఉంది అరుణాచల శివరూపంలో. అది జరిగింది నాన్న. అప్పుడు అన్స్టాపబుల్కి వచ్చాం. జై చిరంజీవ. అది నాన్న సుధాకర్ గారు. ఇంకెన్ని చెప్పను అన్నయ్య గురించి, ఏం చెప్పుకోరు. కాబట్టి ఆ అన్నయ్య ఆ రామ్ చరణ్ బాబు ఉపాసనమ్మ ఆ కుటుంబం ఎల్లకాలం అరుణాచల్ మహిసభ చూడని వాళ్ళని చూడమని చెప్పండి. చూసిన ప్రతి వాళ్ళకి వాళ్ళ హృదయంతో స్పందిస్తారు. అలాంటిది అందించారు మన దేవకట్ట గారు. దానికి పునాది వేశారు అన్నయ్య వాక్కుతో. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.